వాడు వస్తున్నాడు. రండి కొండరాజుల వారు తమ కోసమే ఏమి రాజ టీవీ ఏమి రాజకాళ ప్రెసిడెంట్ లేకండి రండి తీసుకోండి కూర్చోండి రండి రండి కూర్చోండి కూర్చోవాలి కూర్చోండి. ఇన్నాళ్ళు నేను మీకు దాన్ని పెట్టేవాని, ఇప్పుడు మీరు నాకు దాన్ని పెడుతున్నారు ద్వారా. నేను మొత్తం ఎదవని, పులి పంజాని, సింహం తోకని, ఏరుగు తొండని, ఎలుగుబంటి బొచ్చుని, నేను రెక్కని, జవుడికాయకి ముక్కుని మీకు దాన్ని పెడతాను. నాకు దాన్ని పెట్టడం ద్వారా ఒరే ద్వారా మన్నెల్లో భూములన్నీ ఆక్రమించుకుంటూ నీ భూమిని ఎందుకు వదిలేశాం? నా మీద ప్రేమ, అభిమానం, మమకారం ఉందండి. మమకారం కాదురా, గౌరవం. నిన్ను ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ను చేద్దాం అనుకున్నావా? ఏంటా ప్రెసిడెంట్నా? అబ్బా ఊరుకోవయ్యా మగడ. అదేంటి అది నాకు కొనుక్కొడతావా? నువ్వు చాలా అందంగా ఉన్నావని. ఓహో సరే సరే చెప్పు చెప్పు. కానీ నీ దొరతనానికి ఆ కుర్రాళ్లే అడ్డుపడుతున్నారా? కుర్రోళ్ళ వాళ్ళు చాలా మంచివాళ్ళు బాబు. మా గూడు అందరికీ వాళ్ళు అంటే ప్రాణం. కాటయ్యనంత వరకు పాము చాలా మంచిదేరా. ఆ కుర్ర వెధవలు మీ యొక్క ప్రజలలో అభిమానం సంపాదించుకుంటే నీ దొరతనానికి రోజులు చెల్లిపోయినట్టే లెక్క. ఎదురు తిరిగితే నీ తలపాగాకు నిప్పంటిస్తారు. ఇవి నా చెవులారా విన్న మాటలు. నీకు నమ్మకం లేకపోతే శివాలయంలో తడిగుడ్డలతో కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తాను. ఏం ప్రెసిడెంట్ చెప్పు. ఏమేదైనా చేస్తాడా? అవును బాబు, నేను ఇప్పసారా తాగుతున్నానా, మీ మాటలు వింటున్నానా? పైగా వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకున్న కుర్రాళ్ళు. పట్నం మీద మోజుతో నీ కూతురు ఆ కుర్ర వెధవల వెంట పడిందే అనుకో. ఇదేందయ్యా నమ్మకం? పడుద్ది. నాకు నమ్మకం లేదయ్యా. నీ నమ్మకంతో పనేందయ్యా? పడుద్ది అన్నాను అంతే. నాకు నమ్మకం నాకుంది. నాకు లేదు. ఇదిగో పెద్ద బాబు, నా మంచి గురించి మీకంటే ఓరు చెప్తారు. నరుడి యసం నారాయణుడికి ఎరుక. ఇన్నాళ్ళు మన్నెల్లో పాములకి పులులకి దొరకకుండా నడిచాను. ఎదురొచ్చిన దాన్ని ఏటేశాను. ఇప్పుడు ఈ కుర్రనాయాళ్ళు అంతేగా. కారణమా ఇంతకీ ఈడు మన ఒళ్ళో పడ్డాడంటావా? చెప్పినా నీకు అర్థం కాదు లేవయ్యా. ఓరే నర్సిగా, గెద్దాడు మన ఊపులో కూలీ రేట్లు పెంచమని గిరిజనుల చేత అన్నం సమ్ము చేయించారండి. ఆహా, అందుకే అన్నమాట నీరసంగా ఉండవు. నీరసంగాక ఏముందండి, మన్నిపోడు ఒక్కడో వడ్డీ డబ్బులు కట్టట్లేదండి. అడగపోతే తనబోయి మీ బాబుతో చెప్పుకోమంటున్నారండి బాబయ్య. రంపటంకులు ఆ బక్కోడండి నోటు మీద ఏలు ముద్ర వేయరంటే చింపేశాడండి. కొండ చుట్టూ నోట్లేసి మింగేశాడండి. మింగేశాడా? సంతకం అక్కడో రావట్లేదండి. మనకు వచ్చే నానాయుధాల కమిషన్లు అన్ని పోతున్నాయండి. అడిగితే వాళ్ళు తంతున్నారు, అడగపోతే మీరు తంతున్నారు. నేనేం చేసేది బాబు? అమ్మాయి అడవులో ఏందయ్యా కారణం? ఇదేదో కలియుగానికి అంతలాగా ఉందా? పాపం పెరిగినప్పుడు ఇలాంటి వేదవ బుద్ధులే పుడుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆ సారాయమ్మే ఆడ మనిషి లేదు. అదేలేవయ్యా, నీ తాలూకా అర్థమైంది చెప్పు. ఇలాంటివి మాత్రం అర్థమవుతాయి తమకు. ఇంటికి రండి. చెప్పు. ఆ సారాయమ్మే ఆడ మనిషి అంగడి మీదకు పోయి ఆ సింగన్న కుండలన్నీ పగలగొట్టి ఎంత రభస్ చేశాడు. మన్యం ప్రజలలో తెలివి ఈ మాత్రం పెరిగిపోతే సారాయి కాంట్రాక్టర్లకి ఎంత లాసు, వడ్డీలకిచ్చే షావుకారు పెంటయ్య లాంటి పెద్ద మనుషులకి ఎంత లాసు, గవర్నమెంట్ కి ఎంత లాసు. ఈ లాసులన్నీ లాసు లాసు అని ఓవరికే లాగబాక. నాకు మాత్రం లాసు లేదా ఏంటి? అసలు ఏం చెయ్యాలో అది చెప్పవేంటి? చెబితే అర్థం కాదు.